అవతల వారి పరిస్థితి అది కాదు. అవతల వారి పరిస్థితి ఏమిటి అని అంటే, ఎవరైతే దేవుళ్ళుగా, ఎవరైతే దేవతలుగా తమను తాము ఆ పుస్తకాలలో ప్రకటించుకున్నారో వారు మిగిలిన వారిని మోసముతోనూ, సెక్షువల్ అల్యూర్మెంట్ అంటే లైంగిక ఆకర్షణతోనూ, వయలెన్స్తోనూ, రేప్తోనూ, స్వయంగా పిల్లలను సొంత పిల్లలతో శారీరకేచ్ఛలు తీర్చుకోవటంతోనూ దేవుళ్ళు ఆ పని చేసినట్లుగా వారి పుస్తకాలు చెప్తున్నాయి. సో బైబిల్కు మిగిలిన పుస్తకాలకు ఉన్న తేడా ఏమిటి అని అంటే, బైబిల్ మనుష్యులు చేసిన తప్పులను ఎత్తి చూపిస్తుంది, కానీ దేవుడు ఆ చేసిన తప్పులను సమర్థించకుండా వారిని సరైన మార్గంలో పెట్టడం కోసం తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తును పంపాడు. కానీ మిగిలిన పుస్తకాలు అలా కాదు. మిగిలిన పుస్తకాలు ఆ దేవుళ్ళు చేసేది ఒక పెద్ద ఘనకార్యం అన్నట్లు. ఒక ఆయన 16,000 మంది అయితే, ఇంకొక ఆయన 3 అంటే, ఇంకొక ఆయన 10 మంది అంటే, ఇంకొక ఆమె 5 మంది మొగుళ్ళు వేసుకుంటే ఇవన్నీ తిరుగుతూ ఉంటారు. ఇది అప్రూవ్డ్ బై గాడ్. వాళ్ళకి ఇది సనాతన ధర్మం అంటే ఇదే అని చెప్తారు. అది సమస్య. అక్కడికి ఇక్కడికి తేడా కనిపిస్తుందా? ఇది తప్పు అని బైబిల్ చెప్తుంది, అలా చెయ్యొద్దు అని బైబిల్ చెప్తుంది. సనాతన ధర్మం అంటేనే ఇది అని ఇది చెప్తుంది.